అందుకని వాళ్ళని కాదని మన గెలిపించారు కాబట్టి నాకు తెలుసు కష్టం ఉన్నదని అయినా సరే 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి మిమ్మల్ని రుణ విముక్తులు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడు కలిసినా పల్లెల గురించి అదేవిధంగా రైతుల గురించి నేతన్నల గురించి సామాన్యుల గురించి కష్టజీవుల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మనకి దక్కటం మన అదృష్టం. అందుకని ముఖ్యంగా రైతాంగం పచ్చగా ఉంటే రైతాంగం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని ఆయన సూత్రం. అందుకని మనకు బాధలుంటే ఉండొచ్చు కానీ రైతుని బాధ పెట్టొద్దని చెప్తాడు. అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొదటి 2 సంవత్సరాల్లోనే 1,04,000 కోట్లు రైతుల జేబుల్లో మీకు బదలాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో. ఆనాడు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్లు రుణమాఫీ చేస్తే మన ముఖ్యమంత్రి రైతుల ముఖ్యమంత్రి రైతు బాంధవుడు ఒకే సంవత్సరం 21,000. ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యం కాలే. కానీ దాని గురించి కూడా కొంతమంది కోహనా రాజకీయ నాయకులు ప్రస్తావిస్తుంటారు. అది మాకు కొంచెం బాధాకరం. అందుకనే మాకు మీ యొక్క విమర్శలను మేము పట్టించుకోం, మీ యొక్క సెటైర్లు మేము పట్టించుకోం, మీ యొక్క అబద్ధాలను మేము పట్టించుకోం, మీ అవాస్తవమైనటువంటి ప్రకటనలు మేము పట్టించుకోం. మాకు రైతు కళ్ళే కనపడుతున్నాయి. ఆయన కళ్ళల్లో ఆనందం చూసేదాకా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని రైతు భరోసా కూడా పంటల యొక్క భరోసా ఆయన చెప్పారు. అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం రైతు భరోసా వేయాల్సిందే, రైతును ఆదుకోవాల్సిందే. 9,000 కోట్లు 9 రోజుల్లో రైతు ఖాతాల్లోకి జమ చేసినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఇదొక్కటే కాదు, పేద ప్రజల సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమం జరుగుతుంది. అది పేదలకి సన్నబియ్యం